శ్రీ నమః. ఈరోజు కార్తీక మాస విశిష్టత తెలుసుకుందాం. స్నానము, దానము, జపాలు, పూజలు, ఉపవాస వ్రతాలు, దీపాలు వెలిగించడం, వనభోజనాలు వంటి వాటిని చేయడం వల్ల జన్మజన్మల పాపాలను ప్రక్షాళన చేసి అనంతమైన పుణ్యఫలాలను ప్రసాదించే మహిమాన్వితమైన మాసమే కార్తీక మాసం. చాంద్రమానం ప్రకారం కార్తీక మాసం 8వది, శరదృతువులో 2వ మాసం. ఈ మాసంలోని పూర్ణిమ నాడు చంద్రుడు కృత్తికా నక్షత్ర సమీపంలో సంచరిస్తూ ఉండడం వల్ల ఈ మాసానికి కార్తీక మాసం అని పేరు వచ్చింది. నకార్తీక నమో మాసః నదేవం కేశవాత్పరం నచవేద సమం శాస్త్రం నతీర్థం గంగాయాస్తమం అని అంటే కార్తీక మాసానికి సమానమైన మాసం లేదు, శ్రీ మహావిష్ణువుకు సమానమైన దేవుడు లేడు, వేదముతో సమానమైన శాస్త్రం లేదు, గంగతో సమానమైన తీర్థం లేదని అర్థం. శివునికి ప్రీతిపాత్రమైన మాసం కార్తీక మాసం. ప్రతి ఏటా దీపావళి వెళ్ళిన మరుసటి రోజు నుంచి అతి పవిత్రమైన కార్తీక మాసం ప్రారంభమవుతుంది. ఈ మాసంలో భక్తులంతా నిత్యం శంకరుడి నామాన్ని స్మరిస్తూ ఉంటారు. పురాణ కాలం నుంచి ఈ మాసంకు ప్రత్యేకతను సంతరించుకుంది. హరిహరాదులకు ప్రీతిపాత్రమైన ఈ మాసంలో భక్తకోటి యావత్తూ కఠిన నిష్ఠతో చేపట్టే నోములకు ఎంతో ప్రాధాన్యం ఉంది. ఈ మాసంలో పాడ్యమి, చవితి, పౌర్ణమి, చతుర్దశి, ఏకాదశి, ద్వాదశి తిథుల్లో శివపార్వతుల అనుగ్రహం కోసం పూజలు చేస్తుంటారు. హరిహరాదులకు ప్రీతికరం కార్తీక మాసం. మన భారతీయ సంస్కృతిలో కార్తీక మాసం వచ్చిందంటే ఆ నెల రోజులు పండుగ దినాలే. అందులోనూ కార్తీక మాసం ఈశ్వరారాధనకు చాలా ముఖ్యమైనది. దేశం నలుమూలలు ఉన్న వివిధ ఆలయాల్లో రుద్రాభిషేకాలు, రుద్రపూజ, బిల్వదళాలతో పూజలు, అమ్మవారికి 1,00,000 కుంకుమార్చనలు విశేషంగా జరుపుతూ ఉంటారు. అలా విశేషార్చనలు జరిపే భక్తులకు సదాశివుడు ప్రసన్నుడై కొంగు బంగారంలా సంతోషం కలిగిస్తాడు. కాబట్టి ఆ స్వామికి ఆశుతోషుడు అనే బిరుదు వచ్చింది. ప్రతి ఈశ్వరాలయంలో రుద్రనమకం మంత్రభాగం మారుమోగిపోతూ ప్రతిధ్వనిస్తూ ఉంటుంది. హిందువుల గృహాలలో ఆదిత్యాంబిక, విష్ణు, గణనాథం, మహేశ్వరం అనే పంచాయతన దేవతలను విశేషంగా ఆరాధిస్తారు. కార్తీక మాస మహత్యం గురించి పూర్వం నైమిషారణ్య ఆశ్రమంలో సౌనకాది మహామునులు అందరికీ సూత మహాముని ఎన్నో విష్ణు భక్తుల చరిత్రలు, విష్ణు మహిమలను వినిపించే సమయంలో, ఓ సూతముని శ్రేష్ఠ, కలియుగంలో ప్రజలు సంసార సాగరం నుండి తరింపలేక హరిషడ్వర్గాలకు దాసులై సుఖంగా మోక్ష మార్గం తెలియక ఎన్నో ఈతబాధలు అనుభవిస్తున్న ఈ మానవులకు ధర్మాలన్నింటిలో ఉత్తమ ధర్మం ఏది? దేవతలు అందరిలోనూ ముక్తినొసంగు ఉత్తమ దైవం ఎవరు? మానవునికి ఆవరించేయున్న ఈ అజ్ఞానాన్ని రూపుమాపి పుణ్యఫలమిచ్చే కార్యమేది? ప్రతి క్షణం మృత్యు వల్ల వెంబడించే ఈ మానవులకు మోక్షము కలిగించు చక్కని ఉపాయము చెప్పమని కోరారు. ఆ ప్రశ్నలను విన్న సూతముని, ఓ ముని పుంగవులరా, క్షణికమైన సుఖభోగాల కోసం పరితపించుతూ మందబుద్ధులు అవుతున్న ఈ మానవులకు ఈ కార్తీక మాస వ్రతము హరిహరాదులకు అత్యంత ప్రీతికరమైంది. దీనిని ఆచరించడం వల్ల సకల పాపాలు హరింపబడి మరు జన్మలేక పరంధామము పొందగలరు. పుణ్యాత్ములకు మాత్రమే ఈ కార్తీక మాస వ్రతం ఆచరించాలని కోరికను కలుగజేస్తాడు ఆ పరమాత్మ. దుష్టులకు, దుర్మార్గులకు వారి కర్మలు పరిపక్వమయ్యే వరకు ఏవగింపు కలిగిస్తాడు. ఈ మాసంలో వచ్చే సోమవారాలు, చవితి, ఏకాదశి, ద్వాదశి, పౌర్ణమి అత్యంత పుణ్యప్రదమైనది. నెల అంతా సాధ్యపడని భక్తులు కనీసం ఆయా రోజుల్లో పవిత్ర పుణ్యనదీ స్నానం ఆచరించి ఉపవాస దీక్షలు చేస్తూ మహాన్యాసపూర్వక మహారుద్రాభిషేకాలు, బిల్వార్చనలు, కుంకుమార్చనలు, లలితా విష్ణు సహస్రనామ పారాయణాలు, ప్రతినిత్యం ఉభయ సంధ్యలలో దీపారాధన చేసేవారికి విశేష పుణ్యఫలం లభిస్తుంది. ఈ కార్తీక మాసం 30 రోజులు ఆచరించిన వారికి అనంతకోటి పుణ్యఫలం లభిస్తుందని చెప్పబడింది. ఇందులో అత్యంత మహిమాన్వితమైన కాలం ప్రదోషకాలం. సూర్యాస్తమయం అయ్యాక 3 గడియలు ప్రదోషోరజనీముఖం రాత్రికి ఆరంభకాలమే ఈ ప్రదోష సమయం. ఇలా ప్రతినిత్యం వచ్చే ప్రదోషాన్ని నిత్య ప్రదోషంగా చెప్తారు. ఈ ప్రదోషం 4 విధాలుగా మహాత్ములు వివరిస్తూ ఉంటారు. నిత్య ప్రదోషం, పక్ష ప్రదోషం, మాస ప్రదోషం, మహాప్రదోషం అని చెప్తారు. కొందరు ఈ కార్తీక మాసమంతా పుణ్య నదీ స్నానం ఆచరిస్తూ ప్రతినిత్యం హరిహరాదులను పూజిస్తూ పగలు అపక్వాహారం అంటే వండని ఆహారం, పాలు, పండ్లు స్వీకరించి సాయంత్రం భక్తితో కార్తీక దీపారాధనలు, పూజలు చేసి నివేదించిన అన్నాన్ని రాత్రి భుజిస్తూ ఉంటారు. ఇలా ఈ కార్తీక వ్రతాన్ని నిత్యం ఆచరిస్తారు. ఇక ప్రదోషకాలంలో పరమేశ్వరుడు ఏకకాలంలో 2 రూపాల్ని ప్రదర్శిస్తూ ఎడమ భాగాన పార్వతి, రెండవ భాగంలో పరమేశ్వర రూపంగా అర్ధనారీశ్వరుడుగా,
దర్శనమిచ్చే కాలం ఈ ప్రదోష కాలం అని చెప్పబడినది. ఆ ప్రదోష సమయాల్లో ఆ తల్లి అధ్యక్షురాలుగా అధిరోహించయుండుగా పరమేశ్వరుడు పరవశించి తాండవం చేస్తూ ఉంటాడు. ఆ నృత్యాన్ని దర్శించడానికి దేవతలందరూ అక్కడ కొలువు తీరి ఉంటారట. ఆ సమయంలో ఆ తాండవ నృత్యానికి అనుగుణంగా సరస్వతీదేవి వీణ వాయిస్తూ ఉంటే బ్రహ్మ తాళం వేస్తారట. శ్రీ మహాలక్ష్మి గానం చేస్తూ ఉంటే శ్రీహరి మృదంగం వాయిస్తారట. ఇంద్రుడు వేణునాదంతో పులకింప చేస్తూ ఉంటారట. అలాంటి ప్రదోష సమయాల్లో దేవగంధర్వ మహర్షి సిద్ధులందరూ పరమాత్మ స్వరూపాన్ని కొలుస్తూ ఉంటారట. కాబట్టి ప్రదోష సమయాల్లో శివుణ్ణి ఆరాధిస్తే శివుడి ఆశీస్సులతో పాటు మిగతా దేవతల ఆశీస్సులు కూడా ఏకకాలంలో మనకి పొందగలమని చెప్పబడుతుంది. ఇంకా మనకు ఆ అర్ధనారీశ్వర స్వరూపాన్ని ధ్యానిస్తే 2 ప్రయోజనాలు లభిస్తాయట. కామం అంటే కోరికను నియంత్రించే శక్తి, మరియు కాలాన్ని అంటే మరణాన్ని జయించే శక్తిని ప్రసాదిస్తారట. ఇక ఈ ప్రదోష దర్శనం సర్వశుభాలను కలుగజేసి సర్వ దారిద్ర్య బాధలను తొలగించి సర్వ సంపత్తులు అనుగ్రహిస్తుందని చెప్పబడుతుంది. ఈ కార్తీక మాసంలో అత్యంత విశేషమైనది ఉత్థాన ఏకాదశి. అంటే శ్రీ మహావిష్ణువు పాలకడలిలో ఆదిశేషుని పాన్పుపై ఆషాఢ శుద్ధ ఏకాదశి నాడు తన యోగనిద్రను ప్రారంభించి తిరిగి కార్తీక శుద్ధ ఏకాదశి నాడు కనులు విప్పి యోగనిద్ర నుండి మేల్కొన్న రోజునే ఉత్థాన ఏకాదశి అని పేరు. ఆ మరుసటి రోజు ద్వాదశి నాడు 33 దేవతలతో శ్రీ మహాలక్ష్మి సమేతుడై తులసీదాత్రి వనంలో ఉంటారని చెప్తారు. అలాగే ఈ ద్వాదశి క్షీరాబ్ది ద్వాదశి అంటారు. అంటే పూర్వం కృతయుగంలో దేవదానవులు పాలసముద్రం మథనం చేసిన రోజు కనుక దీనికి క్షీరాబ్ది ద్వాదశి అని పేరు వచ్చింది. పాలసముద్రాన్ని చిలికారు కనుక చిలుకు ద్వాదశి అని కూడా అంటారు. కనుక స్త్రీలు ఈ రోజు వారి సౌభాగ్య సంపదల కోసం తులసీధాత్రి దగ్గర విశేష దీపారాధనలు చేసి షోడశోపచారాలతో తులసీధాత్రి లక్ష్మీనారాయణుల్ని పూజిస్తారు. ఆ రోజు దేశం నలుమూలలా ఉన్న ఆలయాలలోని లక్ష్మీనారాయణ మూర్తులను మిరుమిట్లు గొలిపే విద్యుత్ దీపకాంతితో బాణసంచాలతో సమీప నదీ జలాలలో తెప్పోత్సవం నిర్వహిస్తూ ఉంటారు. కార్తీక పౌర్ణమి నాడు వరిగడ్డిని వెంటిగా చుట్టి దానిని 2 స్తంభాలకు కట్టి ఆ వెంటిని 3 సార్లు కాగడాలతో వెలిగిస్తూ వాటి క్రింద పార్వతీ పరమేశ్వరి ప్రతిమను పల్లకిలో ఉంచి 3 సార్లు తిప్పి జ్వాలాతోరణ వేడుకను నిర్వహిస్తారు. అలా హరిహరాదులకు ప్రత్యేక ఉత్సవ వేడుకలు నిర్వహిస్తారు. ఈ కార్తీక మాస విశేషాలను కొనియాడి చెప్పడానికి సహస్రముఖాలు కలిగిన ఆదిశేషుడు చతుర్ముఖుడైన బ్రహ్మకే సాధ్యం కాదని చెప్పగా ఇక మానవ మాతృలమైన మనమెంత అని సూతమహాముని చెప్పారు. మన సంస్కృతిలో ఈ దీపారాధన అనేది ప్రధాన అంశం. ఈ దీపదానంలో ఆవు నెయ్యి ఉత్తమోత్తమైనది, మంచి నూనె మధ్యమము, ఇప్ప నూనె అధమము, ఇతర నూనెలు అడవిలో పుట్టిన నూనెలు అధమాతి అధమములు. గేదె నేతితో దీపము వెలిగిస్తే పూర్వం పుణ్యం కూడా నశించిపోతుంది. అదే స్వల్పంగా ఆవు నెయ్యి కలిపి వెలిగిస్తే దోషము లేదని, అలా 1 మొదలు 1000 వరకు దీపాలు వెలిగించడం ఎంతో శుభప్రదమని వాటి సంఖ్యను బట్టి వివిధ ఫలితాలు అందిస్తుంది. దీపదాన మహత్యంలో చెప్పి ఉన్నారు. అలాంటి దీపారాధన పూజా మందిరంలో, దేవాలయాల్లో, గృహ ప్రాంగణాల్లో, తులసి బృందావనంలో, మారేడు, రావి వంటి దేవతా వృక్షాల దగ్గర, పుణ్య నదీ తీరాలలో వెలిగించడం అత్యంత పుణ్యప్రదమని పురాణాలు వర్ణించి చెబుతున్నాయి. ఈ మాసంలో సోదరి చేతి వంట భగినీ హస్తభోజనము చేసి యథాశక్తి వారికి కానుకలు సమర్పించడంతో పాటు సమీప వనంలో బంధువులు, స్నేహితులతో కలిసి ఉసిరి చెట్టును పూజించి సాత్విక ఆహారంతో వనభోజనాలు చేస్తూ ఉండడం మంచిది. అందువల్ల మన జీవన గమనంలో మంచి ఆహ్లాదంతో పాటు అన్నదాన ఫలితం కూడా లభిస్తుంది. అలాంటి మహిమాన్వితమైన ఈ కార్తీక మాసంలో నియమనిష్టలతో హరిహరాదులను అనునిత్యం ఆరాధిస్తూ కార్తీక పురాణ పఠనం చేస్తే అనంతకోటి పుణ్యం లభిస్తుందని, ఈ పవిత్ర పుణ్యదినాలలో అలసత్వం వహించకుండా యథాశక్తి దీపదానము, వస్త్ర, ఫల, పుష్ప, సువర్ణదానాలు మొదలైనవి చేయడం వల్ల ఇహంలో సర్వసుఖాలు అనుభవించడమే కాకుండా జన్మాంతరంలో జన్మరాహిత్యాన్ని పొందగలరని ఈ కార్తీక మాస వ్రతమహత్యాన్ని గురించి సూత మహాముని సౌనికాది మునులకు వివరించాడు. శ్రీమాత్రే నమః.